ఈసారి ఈ ప్లాన్కి ఎవరికైతే ఆ మతం మీద ఒక ప్రీతి అంటారో ఉన్మాదం అంటారో ఏమంటారో తెలియదు, కానీ ఆ ఉన్మాదం కలిగిన వ్యక్తుల్ని వాళ్ళు ప్రేరేపించి ఆ ప్రేరేపించిన వ్యక్తులతో ఈ మారణకాండకు వ్యూహం రచించారు. అయితే ఇది ఎలా చేయాలనుకున్నారో వింటే ఒళ్ళంతా గొగురు పొడుస్తుంది. అంత భయంకరమైనటువంటి వ్యూహం రచించారు. మన దేశంలో ఉన్నటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ముస్లిం డాక్టర్స్ని, వాళ్ళతో ఈ కార్యక్రమాన్ని, ఈ ఏదైతే ఉగ్రవాద చర్య ఉందో ఆ చర్యని అమలు చేయాలని డిసైడ్ చేసి దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రద్దీ ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో భారీ ప్రళయాన్ని సృష్టించడానికి ప్రణాళిక రచించుకున్నారు. అయితే మన దేశంలో ఉన్నటువంటి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ముందుగా పసిగట్టి నిఘా సంస్థలు అలర్ట్ అయ్యి ఎక్కడెక్కడైతే ఈ చర్యలకు పాల్పడడానికి పూనుకున్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి పేలుడు పదార్థాలు అయితేనేం, లేకపోతే ఎక్కడెక్కడ దాడులు జరుగుతాయన్న డేటాను అయితేనేం సేకరించడం జరిగింది. ఇంత జరుగుతున్నప్పుడు ఒకే రోజు సోమవారం రోజు అంతటా దాడులు చేయాలనుకున్నటువంటి వాళ్ళ ప్రణాళికను, వాళ్ళ యొక్క వ్యూహాన్ని మన సైన్యం తిప్పికొట్టింది. అయితే అయినప్పటికీ కూడా ఈ దాడి ఎలా జరిగిందంటే, అందరూ దొరికిపోతున్నప్పుడు ఒక వ్యక్తి కారులో ఆత్మాహుతి దాడికి పాల్పడి ఇంతమంది ప్రాణాలను బలికొన్నాడు.